హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు ఒక గొప్ప పరిహారం తెలుసుకుందామండి. ఆదివారం చేసుకునే ఒక గొప్ప పరిహారం గురించి తెలుసుకుందామండి. ఈ పరిహారం చేయడం వల్ల మనకి అంతా శుభమే జరుగుతుంది. ప్రతి ఆదివారం సూర్యదేవుడికి అంకితం చేయబడింది. అయితే మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. అయితే ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. చాలామంది సొంత ఇల్లు కోసం ఎన్నో దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. అయితే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని, అలాగే భూములు కొనుక్కోవాలని చాలామందికి ఉంటుంది. మరికొంతమందికి బంగారం కొనాలని ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత లేక డబ్బు ఇబ్బందుల వలన ఇలా చేయలేకపోతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం చేయడం వల్ల మీకు అనుకున్నది జరుగుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఆదివారం రోజున సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని ఒక బెల్లంతో ఈ పరిహారం చేయాలి. ముందుగా మీరు ఒక బెల్లంని కొనుక్కొచ్చుకొని బెల్లంతో సూర్యభగవానుడికి ఈ పరిహారం చేయడం వల్ల సూర్యుడు యొక్క ఆశీస్సులు మీకు చాలా లభిస్తాయి. ఒక్కసారి కనుక మీ జాతకంలో సూర్యుడు బలహీనపడితే ఏమి చేయలేం, కానీ బలపడితే చాలు, మన సంకల్పం ఏదైనా సరే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కాబట్టి ఏదైనా ఒక ఆదివారం రోజున మీ ఇంట్లో మా ఇంట్లో అంటే మైలు లేనప్పుడు మంచిగా శుభ్రంగా ఉన్న రోజు ఈ పరిహారం చేయాలి. దీనిని బెల్లంతో చేసే పరిహారం అంటారు. ఈ పరిహారం చేయడం వల్ల మీకు 6 నెలలు తిరగకుండానే మీరు ఊహించని విధంగా ఇల్లు సొంతమవుతుంది, లేదా డబ్బు అనేది సమకూరుతుంది. ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు కూడా వస్తాయి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆదివారం రోజున ఉదయం పూట ఇంట్లో పూజ చేసుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక 1/4 కిలో బెల్లం ముక్కను తీసుకొని, ఇప్పుడు ఈ బెల్లం పైన మీ మనస్సులో ఏదైనా ఒక కోరిక ఉంటే దానితో మీరు ఈ పరిహారం చేయాలి. అయితే మీరు అది సొంత ఇల్లు కావచ్చు, ఏదైనా భూములు కొనడమైనా కావచ్చు, ఏదైనా సరే దీనితో ఆ పరిహారం చేసుకోవచ్చు. మీరు ముందుగా బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం పైన కాటుకతో కానీ కుంకుమతో కానీ మీ మనసులో ఉన్న కోరికను రాయండి. ఇలా మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరికను బెల్లం మీద రాయండి. ఇలా రాసిన తర్వాత ఈ బెల్లాన్ని మీ పూజా గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేయండి. మీరు రాసిన కోరిక త్వరగా నెరవేరాలని ఆ దేవునికి నమస్కారం చేసుకోండి. తర్వాత మీ పూజా గదిలో ఉన్న ఈ బెల్లం ముక్కను తీసి మీరు ఏదైనా చెట్టు దగ్గర ఒక గొయ్యి తీసి అందులో పాతిపెట్టండి. మీకు అది వీలు కానప్పుడు మీరు ఈ పరిహారాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే పూల కుండీలు ఉంటాయి కదండి, పూల కుండీలు ఉన్నా సరే అక్కడైనా సరే మీరు ఈ బెల్లం ముక్కను పాతిపెట్టవచ్చు. ఏదైనా ఒక ఆదివారం రోజున ఈ విధంగా బెల్లంతో పరిహారం చేస్తే చాలు, మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. దీని వెనుక ఒక శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. మనం పాతిపెట్టిన బెల్లం ముక్కను భూమిలో ఉండే పురుగులు, చీమలు, అలాగే సూక్ష్మజీవులు ఈ బెల్లం ముక్కను కొన్ని నెలల పాటు ఆహారంగా స్వీకరిస్తాయి. దీని వలన మనకు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పుణ్యం వలన మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. బెల్లంతో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీరు ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలు, మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. బెల్లంకు అంత ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే ఆ వెంకన్న కృప మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. అష్టైశ్వర్యాలు మీ ఇంటికి వరిస్తాయి. పెళ్ళైన ప్రతి సుమంగళి స్త్రీ సుమంగళిగా ఉండాలని, తన భర్త బాగా సంపాదిస్తూ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న
లక్ష్మీదేవి పటం వద్ద ఒక చిన్న బెల్లం ముక్కను అలాగే 2 యాలకులను పెట్టండి. ప్రతి శుక్రవారం ఇలా పూజ చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు దీర్ఘ సుమంగలిగా ఉంటారు. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో, అప్పుల బాధలతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేయవచ్చును. అలాంటి వారు ఏం చేయాలంటే ఒక ఎర్రటి వస్త్రంను తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్క, రూపాయి బిళ్ళను వేసి మూట కట్టండి. ఈ మూటని మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి. పూజ చేసిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే కూడా మీకు విపరీతమైన డబ్బు వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. మీరు ఈ విధంగా చేయండి. పైన చెప్పిన పరిహారం, ఒకటి పూల కుండీల వద్ద బెల్లంని పాతి పెట్టడం, ఇంకొకటి ఎర్రని వస్త్రంలో ఈ విధంగా చేయడం. ఈ 2 కూడా చాలా మంచి పరిహారాలు. ఇవి 2 పరిహారాలతో పాటు ఇంకా మన ఇంట్లో అప్పుడప్పుడు నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి. సడన్గా అవి ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి నల్ల చీమలు కనబడినా కూడా చాలా శుభసూచకమని అంటారు. ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతలు నివసిస్తున్నారని అర్థం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీరు వాటికి కొంచెం బెల్లం పొడిని వేయండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి. అలాగే గుడిలో బ్రాహ్మణులకు కూడా ప్రతి పౌర్ణమి రోజున 1 కేజీ బెల్లాన్ని దానం చేయండి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది. బ్రాహ్మణులకు దానం చేయలేని వారు శుక్రవారం రోజున ఒక ఆవుకు బెల్లాన్ని తినిపించండి. ఇలా చేయడం వలన కూడా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఎందుకంటే గోమాతలో 3 దేవతలు ఉన్నారని అంటారు. మీరు గోమాతకు పెట్టిన నైవేద్యం 3 దేవుళ్ళకు పెట్టినట్లే. అలాగే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక చిన్న బెల్లం ముక్కను, ఒక తులసి దళాన్ని కూడా అందులో వేయండి. మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత పూజా గదిలో పెట్టిన ఈ బెల్లం నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించండి. ఇలా స్వీకరించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ వేద పండితులు చెప్పినటువంటి పరిహారాలు. అలాగే మీ ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం కావాలి అన్నా, ఇంకా మీకు కనుదృష్టి పోవాలి అన్నా మీరు ఒక కలబంద మొక్కను తీసుకోండి. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అయితే విశేషమైన ధనలాభం కోసం కూడా ఈ పరిహారాన్ని మంగళవారం రోజు చేయండి. మంగళవారం రోజున 1 గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్కను వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యం, రాజయోగం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఈ పరిహారాన్ని కూడా మంగళవారం రోజు చేయండి. అలాగే ఇంటికి నరదృష్టి యంత్రాలను కూడా చాలామంది కడుతూ ఉంటారు. అవి కట్టినంత మాత్రాన ఎటువంటి ఫలితము ఉండదు. వాటితో కూడా ఏమీ లాభం ఉండదని అంటారు. ఇలాంటి చిన్న పరిహారాలు చేయడం వలనే మనకు అనేకమైన లాభాలు సిద్ధిస్తాయి. ఒక ఎర్రని వస్త్రంలో 1/4 కిలో బెల్లం వేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. దానివల్ల కూడా నరదృష్టి అనేది పోతుంది. ఈ విధంగా కలబందతో కానీ ఇంకా మీరు బెల్లంని ఆవుకు తినిపించడం వలన కూడా మీకు చాలా లాభాలు జరుగుతాయి. ఇవన్నీ పరిహారాలు చేయడం వలన మీకు సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిహారాలను చేసి మీరు అందరూ సంతోషంగా ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.